ఏదైతే మెజార్టీ ఉన్నా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావాలని కుట్రలు చేస్తూ ఎన్నికలు జరగకుండా కుట్రలు పన్నుతున్నారు. వెంటనే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలంటూ ఏదైతే సమావేశం మందిరంలో కేతనపల్లి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక డౌటే అని 2 రోజుల క్రితం అనుకున్నాం మనమే. ఈ 2 రోజులలో మారిన సమీకరణ నేపథ్యంలో ఒక సంచలన విషయాన్ని మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాం. ప్రజాక్షేత్రంలోకి ఆ 14 మంది కౌన్సిలర్లు, అవును 2 రోజులలో ప్రజాక్షేత్రంలోకి బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు రాబోతున్నారట. అత్యంత విశ్వసనీయ సమాచారం ఏంటంటే మున్సిపల్ ఎన్నికైనా అంటే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు అయినా కాకున్నా కూడా ప్రజాక్షేత్రంలోనే ఉండి తేల్చుకోవాలనుకుంటున్నారట. అందరికీ కూడా విజ్ఞప్తి, కేతనపల్లి మున్సిపల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. దయచేసి ఒక చిన్న విజ్ఞప్తి, డిఎస్పీ మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయడం ఇబ్బంది అవుతుంది, అందరికీ వాట్సాప్లో పంపడం ఇబ్బంది అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మీకు నేను అప్డేట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. జస్ట్ మీరు అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందు తెలుసుకోవచ్చు. చూడండి డిఎస్పీ మీడియాస్ ఇప్పుడు ఆ క్యాంపు నుండి ఎలా వస్తున్నారు, అసలు ఏం జరగబోతున్నదో చెప్పబోతున్నాను. ఉగాది పండగకి బీఆర్ఎస్ శిబిరంలో ఉన్న సిపిఐ బీఆర్ఎస్ కౌన్సిలర్లు మంచి తర్జన భర్జన పడో లేకపోతే కుటుంబం గురించి ఆలోచించో ఏది ఆలోచించో అక్కడ కలిసిన కొంతమంది ప్రముఖులకి బీఆర్ఎస్ అగ్రనాయకుడు సుమనన్నతో కూడా చర్చించి ఇక ఈ విషయాన్ని ప్రజా కోర్టులోనే తేల్చుకుందామా, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండడం, చలో అయిందేదో అయిపోయింది, మనం వెళ్తే ప్రజల్లోకి వెళ్తే ఎవరు మనల్ని తీసుకుపోతారు, ఎక్కడికి తీసుకుపోతారు, అసలు ఆ 3-4 రోజులలో జరిగిన విషయాలకు సంబంధించి ప్రజలకు మనం క్లియర్ గా చెప్పుదాము. 3 రోజుల్లో ఏం జరిగింది, ఆ 3 రోజులలో నిజంగా ఇప్పుడు చాలా మంది మీడియాలో అంటే ప్రజలు అక్కడికి రాలేదు కాబట్టి, మున్సిపల్ కార్యాలయం వద్దకి ప్రజలు రాలేదు, ఎక్కడైతే గొడవ జరిగిందో మారుతినగర్ ఫ్లైఓవర్ కాడికి ప్రజలు రాలేదు, ఎక్కడైతే బీజూన్ ఏరియా నుంచి వచ్చే ఫ్లైఓవర్ కాడి నుంచి కూడా ప్రజలు రాలేకపోయారు. కాబట్టి ప్రజలకు తెలిసింది ఏమిటి అంటే మొత్తానికి జరిగింది, గొడవ అయింది. ట్రాఫిక్ కోన్ ఇసిరిన దగ్గర నుంచి రాళ్ల దాడి జరిగినంత వరకు ఎవరిని కొట్టారు, ఎవరిని రెచ్చగొట్టారు, అసలు జరిగింది ఏంది అనేది ఇప్పటికి కూడా తర్జన భర్జనగా ఉంది. అయితే బీఆర్ఎస్ లీగల్ టీం ప్లస్ బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ నాయకులు అందరినీ కూడా వీళ్ళు ఎవరెవరైతే వీడియోలు తీశారో వాళ్ళందరినీ చెప్పించుకొని మంచి ఆధారాలతో కోర్టుకు వెళ్లారు. కోర్టు నుంచి ఒక విధమైన సంతోషకరమైన వార్త వచ్చింది వాళ్ళకి. కానీ కౌన్సిలర్లను ఇంకా వారి గుప్పెట ఉంచేసరికి చాలా మంది సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే బాల్క సుమన్ గారు ఇంకా వాళ్ళని కిడ్నాప్ చేసే ఉంచారు అని అంటున్నారు. అయితే సుమన్ గారు ఎందుకు కిడ్నాప్ చేశారు, అసలు వివేక్ గారు ఏమనలేకపోతున్నారు. ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే మంత్రి గారికి ఈ పాలకవర్గం ఏర్పడాల్సిన అవసరం ఉందా లేదా? ఎవరైనా కానీ బీఆర్ఎస్ పాలకవర్గం కానీ, సిపిఐ పాలకవర్గం కానీ, కాంగ్రెస్ పాలకవర్గం కానీ పాలకవర్గం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందా లేదా? అంటే కాంగ్రెస్ వారు చైర్మన్ అయితేనే పాలకవర్గం ఏర్పాటు చేస్తారా లేకపోతే కాదా? అదన్న ఏదో ఒకటి తెలిస్తే డెవలప్మెంట్ పరంగా చేసుకోవచ్చు. చాలా మంది చెప్తున్నారు డెవలప్మెంట్ ఎక్కడ ఆగిపోలేదు అని. ఎందుకు ఆగిపోదు? మీడియాలో చూస్తున్నాం మనం, అక్కడ కౌన్సిలర్ లేడు కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదని వాళ్ళే అంటున్నారు. కానీ అసలు నిజం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజం ఎవరు చెప్పాలి? ఆ 14 మంది వస్తేనే తెలుస్తుంది. అందుకనే ఆ 14 మంది ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారట. ఇప్పుడు వారిని ఇన్ని రోజులు ఏ భయంతో ఆగారు, ఇప్పుడు ఏ ధైర్యంతో వస్తున్నారు అనేది కూడా చర్చించాల్సిన అంశం. ఇక్కడ సిపిఐ రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నాయకులు కేతనపల్లికి రానున్నారా, లేకపోతే కేతనపల్లి ప్రజల మద్దతుతో, రాజకీయ పార్టీల మద్దతుతో, స్వచ్ఛంద సంఘాల మద్దతుతో, మీడియా మద్దతుతో ఎందుకు ఇవన్నీ అనాల్సి వస్తుంది అంటే 14 మంది ఒక పక్క, 7 ఒక పక్క, 7కి ఒక ఇండిపెండెంట్ ఒక పక్క. నేను పార్టీల పేరు చెప్పడం లేదు. ఏ పార్టీ నుంచి గెలిచినా కూడా సంఖ్య అనేది ఇంపార్టెంట్, సీక్రెట్ బ్యాలెట్ కు ఉన్న విలువ అనేది ఇంపార్టెంట్. ప్రపంచమంతా నమ్ముతున్నప్పుడు సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఇక్కడ ఎన్నికైనప్పుడు నిజంగా నిజాయితీగా పాలకవర్గం ఏర్పాటు చేయించాల్సిన అవసరం ఉంది. కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి గారు చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. అసలు ఎక్కడ కొంటెదనం ఉందో తెలియదు కానీ మొత్తానికైతే ఆగింది. ఇప్పటికి ఇవాళ రంజాన్, రేపో ఎల్లుండో ఆ 14 మంది ఇళ్లకు చేరబోతున్నారు. చేరిన తర్వాత ఎలా ఉండబోతున్నది అసలేంటి, దీనిపై ఒకవేళ నిజంగానే కౌన్సిలర్ 14 మంది వచ్చి ప్రజాక్షేత్రంలో తిరిగి పార్టీల మద్దతు కూడగట్టి, అన్ని వర్గాల మద్దతు కూడగట్టి ప్రజల్లో ఉంటే ఎలా ఉంటుంది, అసలు ఒకవేళ వాళ్ళు మళ్ళీ అట్నుంచి కోర్టుకు పోతే ఎలా ఉంటుంది, అన్నిటికంటే ముఖ్య విషయం
ఎక్కడైతే తమకు అంటే దుశ్శాసన పర్వం జరిగిందని మహిళా కౌన్సిల్ చెప్పారో ఇంకా దానిపై ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. మానవ హక్కుల సంఘంలో వేశారు, మహిళా కమిషన్లో వేశారు, ఎన్నికల కమిషన్లు ఇవన్నీ జరిగినాయి. అయితే ఇంకా కూడా అధికారులు కానీ ఇంకోరు కానీ ఆ వీడియో దాన్ని బయట పెట్టడం లేదు. మనం ఎక్కడైతే కేతన్పల్లిలో లేకపోతే చెన్నూరులో స్థానికుడే కావాలని గొడవ పడుతున్న క్రమంలో ఈ గొడవకి ఈ స్థానికులే కావాలని మనం ఎక్కడైతే నినాదాలు చేస్తున్నామో ఈ గెలిచిన 22 మంది కౌన్సిలర్లను కూడా మన స్థానికులే, 22 మందికి మనమే ఓటేసి గెలిపించాము. వారి తరపున వకాల్తా పుచ్చుకొని 22 మందిని తీసుకొచ్చి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక చేయడానికి మన స్థానిక యువత ఎందుకు ముందుకు రావాలి? ఇది ఒకటి ఆలోచించదగిన విషయం. ఎందుకంటే ఎక్కడనో ఎమ్మెల్యేనో ఎంపీఓ మా స్థానికుడు కావాలని కొట్లాడుతున్నప్పుడు 22 మందిలో మెజార్టీ ఉన్న వారిని పట్టుకొచ్చి, ఎవరు దాచిపెట్టినా సరే పట్టుకొచ్చి మాకు పాలకవర్గం కావాలి అనే దిశగా స్థానిక యువత ఎందుకు ముందుకు రావడం లేదు? కేవలం సోషల్ మీడియానే ఫైటింగ్ చేద్దామా? సోషల్ మీడియాలో మాత్రమే మనం వాదించుకుందామా? సోషల్ మీడియాలో మాత్రమే మనం లోకల్ కావాలని కొట్లాడదామా? వీళ్ళంతా లోకల్ వాళ్ళే కదా. కాబట్టి డిఎస్పీ మీడియాగా సీనియర్ జర్నలిస్ట్ గా నేననేది ఏంటంటే ఈ పాలక వర్గాన్ని మనం ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఈ విషయమై మీరు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంకా మీకు ఎక్కువ ఎంత వీలైతే అంత షేర్ చేయండి.